డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. నమస్కారం. వంశీ గారు, మంత్రశాస్త్రం అంటారు కదా, మామూలుగా మంత్రాలు అంటే దేవుణ్ణి ప్రసన్నం కోసం మంత్రాలు చదువుతారని చెప్తా ఉంటారు. మీరు మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంటారు కదా. మామూలుగా అసలు మేనిఫెస్టేషన్లో ఈ మంత్రశాస్త్రం గురించి అసలు ఉందా, ఉంటే ఏమని ఉంది? ఒకసారి ఈరోజు మా వ్యూవర్స్ దాని గురించి వివరంగా. షూర్ మా. మంత్రశాస్త్రం మననాథ త్రయేతి ఇతి మంత్ర అంటాం. మంత్రశాస్త్రానికి సంబంధించి అద్భుతంగా లిఖించబడి ఉన్నది. జనరల్గా 5 టైప్స్ ఆఫ్ మంత్రాస్ ఉంటాయి. అందులో మేనిఫెస్టేషన్ ఉందా లేదా, దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ్ రాహు. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్ క్వశ్చన్. మంత్రశాస్త్రం, అసలు మంత్రశాస్త్రం అంటే ఏంటి, మంత్ర అంటే ఏంటి, ఎన్ని రకాల మంత్రశాస్త్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ మంత్రాస్ ఏంటి, దానికి ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎటిక్విటీస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, విశ్వజ్ఞానం అంటారు, మేనిఫెస్టేషన్ అంటారు, మెడిటేషన్ అంటారు. ఇవన్నీ మంత్రశాస్త్రానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. అసలు మంత్ర అంటేనే మానస్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్, త్రయ అన్నది సాంస్క్రిట్ వర్డ్. 2 సాంస్క్రిట్ లాటిన్ వర్డ్స్ నుంచి డెరైవ్ చేసిన వర్డ్ మంత్ర. మానస్లో మన్, త్రయలో త్రా తీసాక మంత్ర వచ్చింది. మానస్ అంటే మైండ్, త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్. సో మంత్ర, మైండ్ని ఫ్రీ ఫ్రమ్ చేసేదే ఒక మంత్ర. మనం మంత్రశాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. మననాత్ త్రయేతి ఇతి మంత్ర. మననాత్ అంటే లైక్ రిపిటేషన్ అని చెప్పొచ్చు. త్రయేతి అంటే ఒక ప్రొటెక్షన్, అంటే ఒక సేఫ్టీ. ఇతి తంత్ర విచ్ మీన్స్ ఒక సౌండ్, ఒక బీజ మంత్ర, ఒక వైబ్రేషన్. సో ఒక 5 టైప్స్ ఆఫ్ మంత్రాస్ ఉన్నాయి మనకి. బీజ మంత్ర, తాంత్రిక్ మంత్ర, వేదిక్ మంత్ర, నామ మంత్ర అండ్ మేనిఫెస్టేషన్. అది మోడ్రన్ మంత్ర అని కూడా చెప్పొచ్చు. మోడ్రన్ మంత్ర 5th వన్ స్విచ్ వర్డ్స్, మోడ్రన్ మంత్ర, మేనిఫెస్టేషన్ అనేది అద్భుతంగా లిఖించబడి ఉన్నది. అంటే వేదిక్ మంత్రాస్ వేరు, తాంత్రిక్ మంత్రాస్ వేరు. వేదిక్ మంత్రాస్ అంటే లైక్ ఇప్పుడు గాయత్రి మంత్రం ఇవన్నీ వస్తాయి. తాంత్రిక్ మంత్రాస్ శక్తికి సంబంధించి వస్తాయి. బీజ మంత్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ సాక్రెడ్ సౌండ్, ఓంకారం, ఇవన్నీ కూడా శ్రీం, క్లీం, క్రీం, శ్రీం రిజ్, ఇవన్నీ కూడా బీజ మంత్రాస్లోకి వస్తాయి. ఇంకొకటి నామ మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, ఇవన్నీ కూడా నామ మంత్రాస్. ఇది 4th టైప్. 5th టైప్ మోడ్రన్ మంత్ర, స్విచ్ వర్డ్స్, మేనిఫెస్టేషన్ అని మంత్రశాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. అండ్ మంత్రశాస్త్రంలో మననాత్ త్రయేతి, దీన్ని మనం డీకోడ్ చేస్తేనే ఏదైనా ఒక సాక్రెడ్ సౌండ్ని రిపీటెడ్గా లూప్లో రెగ్యులర్గా మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేయగలిగితే లిబరేషన్ వస్తుంది మనకి, విచ్ మీన్స్ మోక్షం అనేది లభ్యం అవుతుంది. అండ్ అద్భుతంగా ఇందులో లిఖించబడి ఉన్నది మేనిఫెస్టేషన్ అనేది 5th టైప్ ఆఫ్ మంత్ర. మంత్రశాస్త్రంలో 5వ టైపు మోడర్న్ మంత్ర, మేనిఫెస్టేషన్. అందుకే మేము మొత్తుకుంటుంది ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. అందులో 4వది లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఎక్కువగా వింటున్నారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అది 4th లా. బట్ యూనివర్స్కి సంబంధించి మంత్రశాస్త్రంలో 5వది మేనిఫెస్టేషన్కి సంబంధించి 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. ఈ 12 యూనివర్సల్ లాస్ మీద వీఆర్ ఎడ్యుకేటింగ్ ఇన్ డైవ్ డీప్ అన్నట్టు, డెప్త్గా వీఆర్ ఎడ్యుకేటింగ్ లైక్ క్లాసెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం భగవంతుడి ఆశీర్వాదం ద్వారా. ఇన్ డెప్త్ మనం అక్కడ మాట్లాడుతున్నాం. ఓకే, చాలామంది బయట ఎలా ప్రోబ్ అవుతుందంటే తల్లి, యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళకి మంత్రాస్తో సంబంధం లేదని కొంతమంది కూర్చున్నారు. లిటరల్లీ అట్లానే ప్రమోట్ చేస్తున్నారు, అట్లానే ఎడ్యుకేట్ చేస్తున్నారు.
బట్ నా విషయానికి వస్తే మెయిన్లీ నేను కండక్ట్ చేయబోతున్న భగవంతుడి ఆశీర్వాదము నా ద్వారా జరిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతి క్లాసెస్లో కూడా మనం కొన్ని బీజ మంత్రాస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కొన్ని వేదిక్ మంత్రాస్, తాంత్రిక్ మంత్రాస్, బీజ మంత్రాస్, నామ మంత్రాస్, మేనిఫెస్టేషన్. ఈ 5 విషయాలు కూడా పంచభూతాలకి సంకేతం. ఈ 5 టైప్స్ ఆఫ్ మంత్రాస్ కూడా పంచభూతాలకి సంకేతం. దానికి తగ్గట్టు మనం క్లాసెస్ గైడ్ చేస్తూ ఉన్నాం. కొన్ని సాక్రెడ్ సౌండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం. ఓం ఈజ్ నాట్ జస్ట్ ఎ సౌండ్, కాస్మిక్ సౌండ్. ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మీ శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, చెడు ప్రయత్నాన్ని ఒక్క ఓంకారంకున్న వైబ్రేషన్ పటాపంచలు చేసేస్తుంది. నేను అందుకే క్లాసెస్లో చెప్తా ఉంటా, మన డే ఓంకారంతో స్టార్ట్ అవ్వాలి, మన డే ఓంకారంతో ఎండ్ అవ్వాలి. ట్రై టు అండర్స్టాండ్ తల్లి. ఇప్పుడు మనం లేవగాన మనం ఏదైతే మాట్లాడుతామో అది ముందు ఎవరి చోట్లో పడుతుంది? ఫస్ట్ ఆడియన్స్ మనమే, మన చోట్లోనే పడుతుంది. నేను మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, ముఖ్యంగా అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్కి చెప్తా ఉన్నా, లేవగానే ఇంట్లో ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో ఎవరింట్లో అయితే రెగ్యులర్గా ఓం అనే కాస్మిక్ సౌండ్, ఓం అనేది నాట్ జస్ట్ ఎ వర్డ్ తల్లి, బిగ్గెస్ట్ వైబ్రేషన్స్, బిగ్గెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్, బిగ్గెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, బిగ్గెస్ట్ గాడ్స్ ఎలిమెంట్ ఓంకారంలో ఇమిడీకృతమై ఉన్నది. ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో ఓంకారం వింటారో, ఓంకారం చాంటింగ్ చేస్తారో, ఎవరు గృహంలో, ఎవరు ఆఫీసెస్లో ఓంకారం ప్లే అవుతుందో వాళ్ళకి తిరుగు ఉండదు. ఆ సౌండ్కి, ఆ వైబ్రేషన్కి అంత శక్తి ఉంది. రెగ్యులర్గా మనం డైలీ బేసిస్లో ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని మంత్రాస్ ఉంటాయి మంత్రశాస్త్రం ప్రకారం. అందులో మొదటిది ఏంటి? ఓంకారం. ఇంకో ఎగ్జాంపుల్ శ్రీం, SHREE అంటాం. శ్రీం ఇది బీజ మంత్ర. ఈ శ్రీం అనే వర్డ్కున్న శక్తి ఏంటంటే, శ్రీం అంటే ఏంటి? మంగళ కార్యం, సంపూర్ణత్వం, అబుండెన్స్, సమృద్ధి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ పదంలోకి వచ్చేస్తాయి. ఎవరైతే రెగ్యులర్గా ఓం శ్రీం నమః, ఏంటమ్మా? ఓం శ్రీం నమః అన్న వర్డ్ని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో డబ్బుకు లోటు ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. శ్రీం రిజి, శ్రీం ఆర్ ఎల్స్ లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రము ఓం శ్రీం శ్రీం. ఈ మంత్రాకున్న ఎనర్జీ అల్టిమేట్. అందుకే ఓం శ్రీం నమః. ఓకే, ఇవి రెగ్యులర్గా చాంటింగ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి? ఓం శ్రీం శ్రీం. తర్వాత క్లీమ్. ఏంటమ్మా? క్లీమ్. క్లీమ్ అనే వర్డ్ రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే ఆ క్లీమ్ అనే వర్డ్కున్న వైబ్రేషన్ ఏంటంటే అట్రాక్షన్ పవర్ ఇస్తుంది, ఆకర్షణ శక్తిని ఇస్తుంది. మీరు ఉద్యోగ అభివృద్ధి కొరకు మేనిఫెస్టేషన్ చేసే ఉద్యోగాన్ని ఆకర్షించే శక్తిని మీకు లభ్యమవుతుంది. మీరు మనీ మేనిఫెస్టేషన్ చేస్తే ధనాన్ని ఆకర్షించే శక్తిని అది మీకు ఇస్తుంది. మీరు వ్యాపార అభివృద్ధి కొరకు మీ ఫోకస్ వెళ్తే వ్యాపార అభివృద్ధిని ఆకర్షించేటట్టు మీ శరీరంలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఆవిర్భవిస్తుంది. ప్రకృతి అది మనకి డిజైన్ చేస్తుంది. సో మంత్రశాస్త్రానికి మేనిఫెస్టేషన్కి సంబంధం లేదు అనుకుంటున్నారు. అండ్ మంత్రశాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది అంటేనే దాని అర్థము ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ రోజుల్లో చాలామంది దేనికి సఫర్ అవుతున్నారంటే డబ్బు. ఎస్ఆర్ను డబ్బు. మంత్రశాస్త్రంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది మనీ మేనిఫెస్టేషన్. ఎందుకంటే మోడర్న్ మేనిఫెస్టేషన్, స్విచ్ వర్డ్స్. ఈ మనీ మేనిఫెస్టేషన్ మీద మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది డబ్బుల కొరకు సఫర్ అవుతాయి. 25 సంవత్సరాలు చదువుతుంది 25,000 కోసమా? కాదు కదా. ఒక క్వాలిటీ ఫుడ్ తినాలంటే ఆలోచిస్తాను. ఒక రెస్టారెంట్కి వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ చూడట్లేదు మెన్యూ, వాట్ వీఆర్ షోయింగ్, వీఆర్ వాచింగ్ ద ప్రైసెస్. ఇది నా స్థాయికి తగ్గట్టు అని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉంటాం. క్లాత్స్ దగ్గరికి వెళ్ళాం, నచ్చింది కొంటున్నామా? మన ఫినాన్షియల్ స్టేటస్కి తగ్గట్టు కొంటున్నామా? కారు కొంటున్నాం, నచ్చింది కొంటున్నామా? సేఫ్ అండ్ సెక్యూర్ వెహికల్ కొంటున్నామా? మనం ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి బడ్జెట్కి తగ్గట్టు కొంటున్నామా? వై? ఎందుకు ఎన్నాళ్ళు ఈ కామాలు పెట్టుకుంటాం? ఎన్నాళ్ళు మనం ఈ బ్లాంక్ ఫేసెస్ పెట్టుకొని ఉంటాం? అదేనా లైఫ్? జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మీ సోల్ కోరుకున్నది ముందు వెనక ఆలోచించకుండా మీరు మనసా వాచ కర్మన చేయగలిగితేనే జీవితానికి సార్థకత అనేది ఏర్పడుతుంది. అండ్ మెయిన్గా ఈ రోజుల్లో కలియుగంలో అందరికీ అవసరాలు, కోరికలు చాలా ఉన్నాయి.
నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలా, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలా, అవసరాల కోరికలు అన్నీ తీరాలి. అన్నిటినీ మీరు అబ్జర్వ్ చేస్తే డబ్బుతో 100% అన్నీ పొందొచ్చు. ప్రశాంతత అంటారా, మేనిఫెస్టేషన్ ఇస్ దేర్. హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ అంటారా, మేనిఫెస్టేషన్ ఇస్ దేర్. సో నా పాయింట్ ఏంటంటే ఈ మంత్రశాస్త్రం వేరు, మేనిఫెస్టేషన్ వేరు, ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు, వాస్తు వేరు, ఇవన్నీ వేరు కాదు. ఇదంతా కూడా డివైన్ స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేసేదే. వీటన్నిటికీ ఎండింగ్ కన్క్లూజన్ ఏంటి? దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మన అంతరాత్మతతో మమేకం అవ్వడం కొరకే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా. సో అందరూ కామెంట్స్లో టైప్ చేయండి శ్రీం అన్న వర్డ్, ఓం అన్న వర్డ్, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మేనిఫెస్టేషన్ అంటే ఏదో కాదు, మేనిఫెస్టేషన్ బయట జరగదు, మేనిఫెస్టేషన్ మనలోనే జరుగుతుంది, మేనిఫెస్టేషన్ మన ద్వారా జరుగుతుంది. అందరూ ఐఎమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి అనే కామెంట్లో టైప్ చేయండి. అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం ఈ క్షణమే పొందేస్తారు. వంశీ గారు, మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. మరొకసారి దాని గురించి. ష్యూర్. ఇప్పటి వరకు మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి గైడ్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు కనుక దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట. జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే తల్లి, ప్రతిదీ కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? కాంప్లికేటెడ్. మెడిటేషన్ అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని చెప్పి ఫోకస్డ్గా కూర్చుంటున్నారు. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వెళ్తామో పనికిమాలిన పంచాయతీలన్నీ అప్పుడే మైండ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గులాబ్ జామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, గులాబ్ జామ్ కలర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ టెక్స్చర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ సాఫ్ట్నెస్ మీకు తెలియదు, గులాబ్ జామ్ కలర్ మీకు తెలియదు, గులాబ్ జామ్ టేస్ట్ మీకు తెలియదు. ఈ క్షణం మీరు గులాబ్ జామ్ గురించి ఆలోచించొద్దు నవీన గారు. ఏం గుర్తొస్తుంది? మాట్లాడిన ప్రతిసారి మీకు మైండ్లో తిరుగుతుంది గులాబ్ జామ్. ఇంకాస్త మాట్లాడితే మౌత్ వాటరింగ్ కూడా వస్తుంది. సో ఏది వద్దనుకుంటామో బై డిఫాల్ట్గా అది మైండ్లోకి వస్తుంది. సో మెడిటేషన్కి వచ్చినప్పటికీ ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని చాలామంది పరితపిస్తుంటారు. అది జరగదు. వీఆర్ హ్యూమన్స్. హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ మంకీ మైండ్ అంటాం. ఆ బ్రష్ చేసిన 2 minutesలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిపోతే, మాల్దీవ్స్కి వెళ్ళిపోతే, ఫిజికల్ బాడీ అక్కడే ఉంటుంది. సో మెడిటేషన్ అంటేనే ఫోకసింగ్ ఆన్ బ్రెత్. మెడిటేషన్ అంటేనే ప్రాక్టీసింగ్ సైలెన్స్. మెడిటేషన్ అంటేనే ప్రాక్టీసింగ్ కామ్నెస్. మెడిటేషన్ అంటేనే సైలెంట్గా, కామ్గా, కంపోజ్డ్గా కూర్చుంటూ మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయడమే. జనాల కోరిక మేరకు మీరు అడుగుతున్నారు. వాళ్ళందరూ మాట మీరు తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పకూడదు. ఎందుకు అంటే ప్రతి క్లాస్లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ మెడిటేషన్స్ మనం డ్రైవ్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. ప్రాక్టికల్గా అది రికార్డింగ్ కూడా అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఒక బోనస్ గిఫ్ట్గా ఇస్తున్నాం. అండ్ ప్రజల కోరిక మేరకు ఈ జూలై 17th నుండి, జూలై 17వ తారీఖు నుండి ఒక 5 days, పంచభూతాలకి సంకేతం కాబట్టి ఒక 5 days మెడిటేషన్ క్లాసెస్ ఇద్దాం. అండ్ ఓన్లీ మెడిటేషనే ఉంటుందా? మేనిఫెస్టేషన్ గురించి కూడా మనం అందులో గైడ్ చేస్తాము. ఈ మంత్రశాస్త్రంలో 5 ఎలాగైతే ఉన్నాయో పంచభూతాలకు సంకేతం, వేదిక్ మంత్రాస్, తాంత్రిక్ మంత్రాస్, బీజ మంత్రాస్, నామ మంత్రాస్, మోడర్న్ మేనిఫెస్టేషన్ అనగా స్విచ్ వర్డ్స్, అహం బ్రహ్మాస్, ఈ 5 మంత్రశాస్త్రాల గురించి మెడిటేషన్కి కనెక్ట్ చేస్తూ మెడిటేషన్ ద్వారా పంచభూతాలతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి గైడ్ చేయబోతున్నాం. మెడిటేషన్ ద్వారా నవగ్రహాలు మనకి సహకరించేటట్టు ప్రాక్టీసెస్ చేయించబోతున్నాం. మెడిటేషన్ ద్వారా ప్రశాంతతను ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా వ్యాపార అభివృద్ధిని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ ద్వారా అనంత విశ్వసంపదని ఎలా ఆకర్షించవచ్చు, మెడిటేషన్ చేస్తూ మేనిఫెస్టేషన్లో ఒక మాస్టర్ ఎలిమెంట్గా మనం ఎలా తయారవ్వచ్చు అన్న మేజర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడమే కాకుండా మేనిఫెస్టేషన్, ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, మేనిఫెస్టేషన్, వాస్తు కూడా మనం కనెక్ట్ చేస్తూ కొన్ని స్విచ్ వర్డ్స్,
కొన్ని ఏంజల్ నెంబర్స్, ఇంట్లో చిన్న చిన్న కరెక్షన్స్, బాడీలో చిన్న చిన్న కరెక్షన్స్, మైండ్లో చిన్న చిన్న కరెక్షన్స్, మన ఆఫీసెస్ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా కాస్మిక్ ఎనర్జీ వచ్చి మనం ఉన్న చోట కూర్చుంటుంది. ఎక్కడైతే మనం ఉన్న చోట కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి, అష్టైశ్వర్యాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, సిరి సంపదలు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సంపూర్ణత్వం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు అడిగినట్టుగా మన ఆడియన్స్ కోరిక మేరకు జూలై 17th నుండి 5 days జూమ్ కాల్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్కి కనెక్ట్ చేస్తూ బ్రెయిన్లో కొన్ని వేవ్స్ ఉంటాయి, తీటా వేవ్, డెల్టా వేవ్, ఆల్ఫా వేవ్స్ అని ఉంటాయి. సైన్స్ ఓరియంటెడ్గా ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపార వృత్తిలో. సో వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్ టైంలో మనం ప్రాక్టీస్ చేసుకునేటట్టు ఈజీగా, సులభంగా, సునాయాసంగా ఎలా చేసుకోవాలో ఒక ఫిజికల్ ప్యాటర్న్ని మనం ప్రపంచానికి ఇవ్వబోతున్నాం. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో. మీరు అడిగారు, అది ఉండబోతుంది. దీనికి కూడా మీరు రెడీగా ఉన్నవాళ్ళు ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఈ మెడిటేషన్ క్లాసెస్ అనేవి నేను కూడా ట్రై చేయడం జరిగింది. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, మన దృష్టి ఏకాగ్రతంగా ఎలా పెడతాము అనే దానిపైన. మరి మీరు అడిగినట్టుగా మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు కదా, జూలై 17th నుంచి వరుసగా 5 days జూమ్ కాల్లో మెడిటేషన్ క్లాసెస్ అనేవి నిర్వహించబోతున్నాము. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మరి చేంజ్ చేసుకోవాలి, మాకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ సరిగ్గా లేవు, మేము కేంద్రీకృతం చేయలేకపోతున్నాము, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.